టైటిల్ చూడగానే ఫస్ట్ ఈ సినిమా క్లాష్ గురించి కాదు, అమ్మయ్య ఇద్దరు సూపర్ స్టార్స్ వాళ్ళ సినిమా రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారని అనిపిస్తుంది కదా. విశ్వంభర మన మెగాస్టార్ మూవీ. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 year అయ్యింది. కానీ విఎఫ్ఎక్స్ వల్ల రిలీజ్ డేట్ లేట్ అయ్యింది. ఇక రజనీ జైలర్ సీక్వెల్ కూడా చిన్న ప్యాచ్ వర్క్తో లేట్ అయ్యింది. కానీ లేట్ అయితే అయ్యింది, కానీ ఇద్దరు ఒకేసారి రావాలా? మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చినట్లు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. చాలా రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై అనేక ఊహాగానాలు వినిపించినప్పటికీ ఇప్పుడు వాటికి తెరపడే పరిస్థితి కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 16న దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ పలువురు సినీ ప్రముఖులు, ట్రేడ్ వర్గాలు సోషల్ మీడియా వేదికల్లో ఈ తేదీని ప్రస్తావిస్తూ పోస్టులు చేయడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతుంది. దీంతో ఈసారి దసరా బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ సందడి ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విశ్వంభర సాధారణ కమర్షియల్ సినిమా కాదు అని తెలుసు కదా. ఇది భారీ స్థాయిలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ. తెలుగు ప్రేక్షకులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విజువల్ స్పెక్టాకిల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో చాలా అరుదుగా వచ్చిన ఫ్యాంటసీ చిత్రాల సరసన నిలిచేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. గతంలో అంజీ, జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి సినిమాల్లో చిరంజీవి చేసిన ఫ్యాంటసీ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మరోసారి అలాంటి విభిన్న ప్రపంచంలో ఆయన కనిపించబోతూ ఉండడంతో అభిమానుల అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి బింబిసారతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సినిమాతోనే తన కథ చెప్పే విధానం, విజువల్ ప్రెజెంటేషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మెగాస్టార్ తో మరింత భారీ కాన్వాస్ పై సినిమా తెరకెక్కిస్తున్నారు. ఫ్యాంటసీ ప్రపంచాన్ని ఆధునిక సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు సమాచారం. కథ, విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాల్లోనూ ఈ చిత్రం ప్రత్యేకంగా ఉండేలా దర్శకుడు కృషి చేస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. భారతీయ సినిమాలో ఇప్పటి వరకు చూడని స్థాయిలో విజువల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా సినిమా కనిపించాలని చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అందుకే ఈ ప్రాజెక్టుపై మొదటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి పనిచేస్తూ ఉండడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే ఎన్నో చారిత్రక, ఫ్యాంటసీ, పౌరాణిక చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణి విశ్వంభరకు కూడా కథకు తగ్గట్టుగా గొప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఫ్యాంటసీ ప్రపంచాన్ని సంగీతంతో మరింత గొప్పగా ప్రేక్షకులకు అనుభూతిని కలిగించేలా ఆయన ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి విశ్వంభర షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ పనులేనని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్, కంప్యూటర్ జనరేటర్ విజువల్స్ ఉండడంతో వాటి నాణ్యత విషయంలో చిత్ర బృందం ఏమాత్రం రాజీ పడలేదని సమాచారం. ప్రతి సన్నివేశం అత్యున్నత ప్రమాణాలతో కనిపించే వరకు పలుమార్లు రీవర్క్ చేయించారని, అందుకే విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడిందని ఫిల్మ్ నగర్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఆగస్టు చివరి నాటికి ఫైనల్ కాపీ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు దసరా రిలీజ్కు సంబంధించిన వార్తలతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పండుగ సీజన్లో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఫ్యాంటసీ అడ్వెంచర్ కథతో వస్తున్న విశ్వంభరకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు, మెగా అభిమానులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. సరైన టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈసారి దసరా మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంటే కేవలం ఒకరోజు వ్యవధిలో 2 దిగ్గజ నటుల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే దక్షిణ భారత సినీ పరిశ్రమలో మరోసారి భారీ బాక్సాఫీస్ పోటీ చూడొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవి, రజనీకాంత్లకు
దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులు ఉన్నారు. ఇద్దరు దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మహానటులు. వారి సినిమాలు ఒకేసారి విడుదల కావడం చాలా అరుదు. అందుకే ఈ పోటీపై ఇప్పటి నుండే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఎవరి సినిమా పైచేయి సాధిస్తుంది, ఏ చిత్రం ఎక్కువ వసూలు సాధిస్తుంది అనే అంశాలపై అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో 2023 ఆగస్టులో జరిగిన బాక్సాఫీస్ పోటీని కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో రజనీకాంత్ నటించిన జైలర్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో చిరంజీవి నటించిన బోలా శంకర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ ఫలితాన్ని మెగా అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. అయితే ఆ తర్వాత చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తూ కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే విశ్వంభరపై ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు విశ్వంభర విడుదల తేదీపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. చిత్ర బృందం నుంచి అధికారిక పోస్టర్ లేదా ప్రకటన వెలువడిన తరువాతే పూర్తి స్పష్టత రానుంది. కానీ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియాలో వస్తున్న సంకేతాలు చూస్తూ ఉంటే అక్టోబర్ 16నే విశ్వంభర విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే 2026 దసరా పండుగ సందర్భంగా తెలుగు సినీ అభిమానులకు 2 భారీ చిత్రాల రూపంలో అరుదైన సినీ పండుగ దక్కనుంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో, మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2తో బాక్సాఫీస్ వద్ద తలపడితే ఆ పోటీని చూసేందుకు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం ఖాయం.